వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఈ వీడియో ఒకసారి చూడండి. നിങ്ങൾക്ക് ഇവിടെ ഷോപ്പ് ഉണ്ടായിട്ട് തിരക്കും. വണ്ടി സ്റ്റേഷനിലേക്ക് പോകണം. സ്റ്റേഷനിലേക്ക് വണ്ടിയുടെ ഗ്ലാസ് അടിച്ചുകൊണ്ടിരുന്നു. വണ്ടിക്ക് ഷോപ്പ് ഉണ്ടായിട്ട് നിർത്താവുള്ളൂ. చూసారుగా కేరళంలోని కోజికోడ్లో జరిగినటువంటి ఒక సంఘటన. బిఫోర్ దట్ ఒక సంఘటన గుర్తు చేయాలి. ఒక 6 నెలలు అవుతుంది అనుకుంటా, కేరళలో ఒక బస్సు స్టోరీ మీకు గుర్తుండే ఉంటుంది. తన ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. దాని తర్వాత ఏం టర్న్అవుట్ అయింది ఏంటి అనేది అందరికీ తెలిసిందే కదా. ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ, బట్ డిఫరెంట్ అనమాట. సేమ్ ఇందులో నెరేటివ్ అయితే సేమ్, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ అనమాట ఇది. సో దీంట్లో అమ్మాయి ఎక్కింది పాపం కేఎస్ఆర్టీసీ వాళ్ళది సూపర్ ఫాస్ట్ ప్రీమియం బస్. అంటే మన పల్లె వెలుగు బస్సులో కాదు, సూపర్ ఫాస్ట్ ప్రీమియం బస్ ఇది. నాన్ స్టాప్ ఉంటాయి చూసారా, లేదంటే సింగిల్ స్టాప్ ఉంటాయి, కేవలం ఆ ఒక్క స్టాప్లోనే ఆగుతాయి, ఇంకెక్కడ ఆగవు. సో అలాంటి బస్సు ఒకటి ఎక్కింది. ఎక్కి ఎక్కడ బస్సు ఆగాలి, ఏ రోడ్లో వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేది అక్కడి నుంచి డిక్టేట్ చేస్తుంది. షీఈ్ ఎ ప్యాసింజర్, నాట్ ఈవెన్ ఎ కలెక్టర్ ఆర్ ఆర్టీసీలో ఒక పెద్ద ఉద్యోగం ఇంకోటో ఏది కాదు, నార్మల్ ఆర్డినరీ పర్సన్ అంతే. ఎక్కింది ఎక్కడం, ఎక్కేసి నేను ఎలా చెప్తే అలా తీసుకెళ్ళాలి, నా కంఫర్ట్కి తగ్గట్టుగానే తీసుకెళ్ళాలి ఇది అని చెప్పి. ఏ రోడ్లో వెళ్ళాలో, ట్రాఫిక్ ఎటు ఎక్కువ ఉంటుంది ఎటు తక్కువ ఉంటుంది, ఆ బస్సు కంటూ ఓ రోడ్డు ఉంటుంది, ఓ రూట్ ఉంటుంది. సో అలాగే వెళ్తుంది తప్పితే మీరు నేను అడిగితే ఇష్టం వచ్చినట్టు ఓకే బాబాయ్ తిప్పేస్తా అని చెప్పి స్టీరింగ్ గిర్రమని తిప్పేస్తాడు డ్రైవర్ అన్నయ్య. లేదు కదా, చెప్తున్నాడు అక్కడికి అమ్మ నువ్వు ఎక్కింది నాన్ స్టాప్ బస్సు, ఇది ఎక్కడ పడితే అక్కడ ఆగదు, మేము మీటర్ రీడింగ్ అని కూడా మేము చూపించాలి, ఎందుకు ఆగింది ఏంటనే చెప్పాల్సి వస్తుంది. అయినా దీనికి ఇందులో స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి, చెప్పినా కూడా మీరు వినట్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఆపమంటే ఆపడం కుదరదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. సూపర్ ఫాస్ట్ బస్సు అక్కడ ఆగదు అన్నాడు, అయిపోయింది అంతే. వెంటనే ఫోన్ తీసింది, వీడియో రికార్డింగ్ మొదలెట్టేసింది. ఇంకా వెనకాల ఉన్న ప్యాసింజర్లు ఊరుకుంటారు, అంత నాన్సెన్స్ చేస్తుంటే వాళ్ళు కూడా ఫోన్ తీసి రికార్డ్ చేస్తుంటే హూ ఆర్ యూ టు రికార్డ్, వెంటనే మంచి ఇంగ్లీష్ వచ్చింది అనమాట. అప్పటిదాకా ఎంత కుట్టియో, ఎంత మలయాళమో, ఎంత సంసారికనియో చక్కగా సాంప్రదాయాన్ని శుద్ధపోసుకునేలాగా మాట్లాడుతూ లోకల్ లాంగ్వేజ్లోనే ఆ వెంటనే మంచి ప్రొఫెషనల్ ఇంగ్లీష్, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ వచ్చేసింది. దాని తర్వాత జరిగినటువంటిది చెప్పాడు డ్రైవర్ చాలా క్లియర్గా. డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఇక్కడ ఏం చెప్పలేదు. మళ్ళీ అక్కడ అడగడం, ఇక్కడ మీకు కనీసం ఒక స్టాప్ కూడా లేదా అంటే లేదు అని చెప్తే ఎమర్జెన్సీ ల్యాడర్ సుత్తేది ఉంటుంది, హ్యామర్ ఉంటుంది కదా, అది తీసి అద్దం పగలగొట్టింది.
డ్రైవరు కండక్టరు హ్యాపీ కూర్చున్నారు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇక్కడ ఆగమని నేను చెప్పలేదా అంటూ మాట్లాడింది, ఇదంతా అయింది. ఇంకా గట్టిగా అరిచింది, అంతా అయింది. చివరికి ఏం చేశారంటే ఫైన్ 25,000 రూపాయలు ఫైన్ వేశారు. అక్కడి నుంచి పంపించారు ఇంటికి. దీంట్లో తెలిసొచ్చింది ఏంటంటే 2 పాయింట్లు చెప్పుకోవాలి. ఒకటి, కేరళ లిటరసీ రేట్ అబౌట్ 98.5% 99% 100%. కేరళ అక్షరాస్యత శాతం. మరి ఏం చదువుకున్నారు, ఏం చదువుకుని ఎక్కారు బస్సు? ఇలాంటి వాళ్ళని అక్షరాస్యులు అనాలా? సో చాలా చోట్ల మన రైలు సంఘటన చూసాం, అయింది. ఇవి ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఫ్రీ బస్సుల్లో కూడా ఏం జరుగుతుందనేది చూసాం. మొన్న మధ్యన తెలంగాణలో కూడా ఒక బస్సు ఎక్కి, నేను ఇక్కడ బస్ స్టాప్లో కాదు, మా ఇంటికి మా గల్లీలోకి వచ్చి నా ఇంటి ముందే దింపాలి, ఆగిపోయినట్టు సర్వీస్ అయిపోయి వెళ్ళిపోతున్నారు డ్రైవర్ కండక్టర్. అయినా సరే బస్సు ఎక్కేసి నా ఇంటి దగ్గర దింపుతావా లేదా, గవర్నమెంట్ ఎందుకు పెట్టింది ఫ్రీ బస్సు, నా బస్సు నా గురించి కాదా పెట్టింది అని. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బస్సు రాసి ఇచ్చేసారు అనుకుంటున్నారు. పాపం వీళ్ళందరికీ బస్సులు వీళ్ళకి రాసి ఇచ్చేశారు, బస్సు అంటే ఇంకా మందే, మనం ఓనర్లు, దీనికి తీసుకెళ్ళి మనం ఎక్కడంటే అక్కడే దింపాలి అని ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఇలా ఉంది సమాజం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.